పోటీ వర్సెస్ అభివృద్ధి జరుగుతుందిగా అన్నట్టుగా ఉంది. అంటే ఎంత పర్సెంటేజ్ ఎవరికి రావచ్చు అంటారు? ఇది మాది ఫామ్ హౌస్ పాలన కాదు కదా, మాది ప్రగతి భవన్ పాలన కాదు కదా, ప్రజాపాలన కదా. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరినైనా కలిసే అవకాశం ఉంది. గతంలో అవకాశం లేకుండే. గెలిస్తే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గానికి చాలా ఫండ్ తేవడానికి చాలా బాగుంటుంది కదా. అందుకని ప్రజలందరూ కూడా ఒక్కసారి నవీన్ యాదవ్ అవకాశం ఇస్తే 10 సంవత్సరాల నుంచి కూడా పేరుకే జూబ్లీహిల్స్ ఇక్కడంతా కూడా బస్తీ వాసులు స్లమ్ ఏరియా ఉండటం జరుగుతుందండి. ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. నవీన్ యాదవ్ వస్తే ఇదంతా మార్పు జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా మేమే గెలుస్తామని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? మాది ఢిల్లీ కాదు, గల్లీ అని చెప్పుకోవడం కాదు. గల్లీలో ఏముంది లోపల అనేది చూడాలని మెయిన్ రోడ్లో తార్ రోడ్లలో రోడ్ షోలు చేసుకోవడం కాదు. నవీన్ అన్న అంటే నేను ఉన్నా అనేటట్టు ఏ అర్ధరాత్రి అయినా ఒక్క ఫోన్ చేసినా తలుపు తట్టినా వచ్చే వ్యక్తి నవీన్ యాదవ్. చాలా మంది ఏమంటున్నారు, ఇది జనతా గ్యారేజ్ అంటున్నారు. శ్రీశైలం యాదవ్ ఇల్లు అని అంటే ఆయనకి ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకోకుండా శ్రీశైలం గారి ఇంటికి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని ఇంతలా ప్రజలు నమ్ముతుంటే ఇట్లాంటి వ్యక్తి మీద ఎంతో నెగిటివిటీ కూడా ప్రచారం చేయడం జరుగుతుందండి. చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఒక పర్సన్ టార్గెట్ చేసుకుంటూ రౌడీ అని మాట్లాడుకుంటూ మరి నేను ఒకటే అంట, ఇప్పుడు వాళ్ళు అన్నదానికి సమాధానం చెప్పాల్సింది. మీరు రౌడీలు అంటే మరి మీరు లక్క నుంచి వచ్చిన రాక్షసులు కాదా? బీఆర్ఎస్ లో దిగుతున్న వాళ్ళు రాక్షసులను తట్టుకోవాలంటే డెఫినెట్ గా రౌడీ అవసరం లేదండి. వాళ్ళ భాషలో యాక్చువల్గా మేము అట్లాంటి పదాలు వాడాం, కాంగ్రెస్ వాళ్ళం మేము అట్లా ప్రవర్తించాం. కానీ వాళ్ళ భాష ఉపయోగించింది కాబట్టి ఈ జూబ్లీహిల్స్ గెలిస్తే రేవంత్ అన్న ఆయనకు ప్రత్యేకమైన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. పేరుకే జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ అంతా గల్లీలలో చూస్తే జంతర్ మంతర్ ఉంది. అసలు సాఫీగా రోడ్డు కూడా నడిచేటట్టు లేదు. మీ బాబాయ్ కేసీఆర్ ప్రచారంలోకి రారంటారా, వస్తారంటారా? గతంలో వాళ్ళు పాలకులుగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మరి మా క్యాండిడేట్ గెలిస్తే ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని ఏ రకంగా కేసీఆర్ గారు వచ్చి ఏం చెప్తారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు? అన్న కూతురేమో అవినీతి జరిగిందని చెప్తుంది. మరి కేసీఆర్ గారు వచ్చి గతంలో జరిగిన అభివృద్ధి ఏంటి, మళ్ళీ ఏం చేస్తానని చెప్పుకోవడానికి మొహం లేకుండా కూతురు మాట్లాడుతుంటే ఆయన వచ్చి ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలకు ఏ రకంగా మొహం చూపించడం ఉందా? ప్రజాపాలన ఇంత బ్రహ్మాండంగా 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎన్ని ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లా ఉంటుందా అనే రకంగా ఇప్పుడు రేవంత్ అన్న పాలన చేస్తున్నారు. సో మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా మంత్రులు కానివ్వండి, రోజుకు 18 గంటలు కష్టపడుకుంటూ పని చేసుకుంటూ మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చినాక గత పాలకులు 10 సంవత్సరాల్లో లక్షల కోట్ల అప్పులు చేసి పెడితే ఈరోజు ప్రతి నెల గత 2 సంవత్సరాల నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల 6,500 కోట్ల వడ్డీలే కేవలం వాళ్ళు వేసిన అప్పులకి మేము వడ్డీలు కట్టుకుంటూ రూపాయి పొదుపుగా చేసుకుంటూ ఉద్యోగులకైతే 1వ తారీఖు రాగానే టెన్షన్గా అంతకుముందు ఎంప్లాయీస్ అందరికి కూడా 3వ వారం 4వ వారం వరకు బీఆర్ఎస్ వాళ్ళు శాలరీస్ ఇచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టెన్షన్గా 1వ తారీఖు రాగానే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో పెద్ద కుటుంబం ఉన్నాము, ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. ఎవరో ఒకరు కొంచెం అటు ఇటుగా అసంతృప్తిగా ఉంటారు. అది కుటుంబంలో ఉన్నప్పుడు పార్టీల సహజం. ఏదో ఒక్కరికి ఏదో జరిగింది అని దాన్ని ప్రతిపక్షాల వాళ్ళు అనవసరంగా ప్రతిపక్షంలో ఉన్నాము అని ఓర్చుకోలేక మా ప్రజాపాలనను చూసి ఓర్వలేక వాళ్ళు ఈరోజు మా పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా ఎంతసేపు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని ఇబ్బంది పెట్టే విధంగా
అవతల పార్టీ వాళ్ళు చేసిన అప్పులను, వాళ్ళు చేసిన అన్యాయాలను, వాళ్ళు చేసిన అక్రమాలను ప్రజల దృష్టి మళ్లించడానికి కోసం మంచి సాగుతున్న మా ప్రజాపాలనను, మా ముఖ్యమంత్రి గారిని ఆడిపోసుకోవడం తప్ప ప్రతిపక్ష నాయకులకు వేరే ఏం లేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ అతి చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చిండు, ప్రజాసేవకు వచ్చిండు అతను. ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు కూడా చెప్పుకుంటారు, మేము అమెరికాలో అన్ని వదిలేసుకొని త్యాగం చేసి వచ్చినాము అని చెప్పుకుంటారు. అది వాళ్ళ ఇంటి పార్టీ కాబట్టి వాళ్ళు వచ్చి త్యాగం అని చెప్తున్నారు. ఇక్కడ ఇంటి పార్టీ కాదు, నిజంగా కూడా సమాజ సేవ చేయడానికి వచ్చి తను మా పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. మా పార్టీ టికెట్ ఇచ్చింది. బ్రహ్మాండంగా ప్రతి ఒక్క కార్యకర్త నుంచి ఈరోజు ముఖ్యమంత్రి గారి వరకు కూడా మొత్తం మేము నవీన్ యాదవ్ వెన్నంటి ఉన్నాం. నవీన్ యాదవ్కు జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అతన్ని ఆశీర్వదిస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరిస్తున్నారు. ఇంకా తప్పకుండా నవీన్ యాదవ్ ఘన విజయం సాధించబోతున్నాడు. డెఫినెట్ గా ఒక యూత్ లీడర్ కి అవకాశం ఇస్తే, గతంలో 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది, ఏం చేసిండ్రు? వాళ్ళ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మనము మాగంటి గోపి గారు మరణించారు, ఆయన లైవ్ లో లేరు. ఇప్పుడు మరణించిన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం బాగోదు, కానీ గతంలో వాళ్ళు చేసిన పనితీరు ఏంటి అని జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఒక యువకునికి అవకాశం ఇస్తే, ఇప్పుడు మా ప్రభుత్వం నడుస్తుంది, ఆయన నియోజకవర్గానికి అభివృద్ధి చేసే విధంగా చాలా మంచి అవకాశం ఇది నియోజకవర్గ ప్రజలకు. గెలిస్తే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గానికి చాలా ఫండ్ తేవడానికి చాలా బాగుంటది కదా. అందుకని ప్రజలందరూ కూడా ఒక్కసారి నవీన్ యాదవ్ అవకాశం ఇస్తే, నవీన్ యాదవ్ అందరి వాడు, కొందరు వాడు కాదు, అందరినీ కలుపుకోపోయేవి. అంటే సానుభూతి వర్సెస్ అభివృద్ధి జరుగుతుందిగా అన్నట్టుగా ఉంది. అంటే ఎంత పర్సెంటేజ్ ఎవరికి రావచ్చు అంటారు? డెఫినెట్ గా ఇక్కడ పర్సెంటేజ్ కాదు, మేమే ఘన విజయం సాధిస్తాము. ఇప్పుడు మేము పర్సెంటేజ్ చెప్తే ఇప్పుడు మీడియాలో మీకు ఎక్కువ అనిపిస్తుండొచ్చు, అట్లా మేము చెప్పకుండా మా గెలుపు ఏంటి అనేది ఏ రకంగా ఉంటది అనే విధంగా మేము చూపించబోతున్నాం. ఆ రకంగా అందరం కూడా మహిళలను కానివ్వండి, యువకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా చాలా మంచిగా పనిచేస్తున్నారు. మా పథకాలు కూడా ప్రవేశపెట్టిన పథకాలు కూడా అంతా బాగున్నాయి. ఇంకా కూడా బడ్జెట్ని సమకూర్చుకుంటూ ఏవైతే ఇంకా చేయాల్సినవి ఉన్నాయో అవి కూడా ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది. డెఫినెట్గా మేము అన్ని కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్గా పథకాలన్నీ కూడా మేము ప్రజలకు చేరవేస్తాం. ప్రజలతోటే ఉంటాం. ప్రజాపాలన అంటేనే ప్రజలతో ఉన్నట్టు. ఇది మాది ఫామ్ హౌస్ పాలన కాదు కదా, మాది ప్రగతి భవన్ పాలన కాదు కదా, ప్రజాపాలన కదా. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరినైనా కలిసే అవకాశం ఉంది. గతంలో అవకాశం లేకుండే. ఈ రోజు మా పార్టీలో ఏ మంత్రిని కలవాలనుకున్నా, ఏ నాయకులను కలవాలనుకున్నా ప్రతి ఒక్క కార్యకర్తకి ఈజీ యాక్సెస్ ఉంది. గతంలో అట్లా లేకుండే. కాబట్టి ఇప్పుడు ఇది బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు ఏదో పిచ్చి మాటలు మాట్లాడి ప్రజలను పక్కదారి పట్టించడం కాదు. ఒక యువకుడు రాజకీయాలకు వస్తా అంటే ఈ రకంగా దాన్ని వాళ్ళు గతంలో చేయలేని, వాళ్ళు విఫలమైంది చెప్పుకోలేక, మొహం లేక, దిక్కు దివానా లేక ఈరోజు నవీన్ యాదవ్ను పూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మేము తెలియజెప్పేది ఏంటి అంటే, డెఫినెట్గా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేదే కాంగ్రెస్ పార్టీ, పేదల కోసం పనిచేసేదే కాంగ్రెస్ పార్టీ, మహిళా సంక్షేమాన్ని కోరుకునేదే కాంగ్రెస్ పార్టీ. మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మహిళలను కోటీశ్వర్లను కూడా చేస్తా అని కూడా చెప్పింది. మహిళల కోసం ఎన్నో ప్రత్యేక పథకాలు కూడా పెడుతున్నారు. ఇప్పుడు గతంలో ఎవరైనా కానీ అందరి మహిళలకు ప్యాకెట్ మనీ ఉండదు, కొందరు ఖచ్చితంగా భర్తల దగ్గరనో అన్నల దగ్గరనో అట్టుకోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఏ మహిళ అయినా కానీ మంచిగా ఎక్కడికంటే అక్కడికి, గుడికైనా, పిల్లలు తెచ్చుకోవడానికి బడికైనా, షాపింగ్ కైనా, అత్తవారింటికైనా, అమ్మవారింటికైనా, దోస్తుల దగ్గరకైనా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మంచి బస్ ఫెసిలిటీ ఉంది. అందులో భద్రత కూడా ఉంటది, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే బస్సులో మహిళలు ఎక్కువ ఉంటారు. అదే చెప్తున్నారు మ్యామ్. ఇప్పుడు మనకి బస్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత 3000 నుంచి 4000 వరకు మాకు చాలా సేవ్ అవుతుందని ఉద్యోగస్తులే కానీ ప్రతి ఒక్కరు అనడం జరుగుతుంది. సేవ్ అవుతుంది, మాకు ప్రొటెక్షన్ కూడా ఉంటది కదా మహిళలకి. ఇప్పుడు గతంలో ఆ ప్రొటెక్షన్ ఉండకపోయేది. ఇప్పుడు మహిళలు మంచిగా స్వేచ్ఛగా బస్సులో వెళ్ళగలుగుతున్నారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి సేఫ్ గా ఇంటికి రాగలుగుతున్నారు. ఎందుకంటే తోటి వాళ్ళు కూడా అంత మహిళా ప్రయాణికులు ఉంటారు కాబట్టి అలాంటి ఇబ్బంది ఉండదు.
కానీ దీన్ని వేరే వాళ్ళు వేరే రకంగా వేరే పార్టీ వాళ్ళు వాళ్ళ రాజకీయ లాభం కోసం దాన్ని వేరే రకంగా మాయమాటలు చెప్తుంటూ వాళ్ళు వేరే రకంగా చేస్తున్నారు. అసలు తెలంగాణ రాకపోతే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే గతంలో పాలకులు ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళ? మరి ఇచ్చిన 10 సంవత్సరాల కాలాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేసుకోకుండా అవినీతి అక్రమాలు చేసిండ్రు అని వాళ్ళ కూతురే వచ్చి బయటకు చెప్తా ఉంది ఎవరో. మరి అలాంటప్పుడు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా 15 సంవత్సరాలు గత నాయకునికి అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి జరిగింది? ఇప్పుడు ఒక యువకునికి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ప్రజాపాలన నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి పనితీరుకు మాకొక్కసారి అవకాశం ప్రజలు కూడా ఉంటది అనేది జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఆలోచించుకొని నవీన్ యాదవ్ ను ఆదరించి నవీన్ యాదవ్ ను ఆశీర్వదించాల్సిందిగా నేను జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ మా విజ్ఞప్తి విన్నపం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు. మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలంటే డెఫినెట్ గా ఆ జైత్ర యాత్ర అనేది ఇక్కడ నుంచే ప్రారంభం కావాలని మేము పనిచేస్తున్నాం, ఆశిస్తున్నాం. తప్పకుండా నెరవేరుతుంది, జరుగుతుంది. అంటే గత బీఆర్ఎస్ పరిపాలనలో అంటే 10 సంవత్సరాల నుంచి కూడా పేరుకే జూబ్లీహిల్స్ ఇక్కడ అంతా కూడా బస్తీ వాసులు స్లమ్ ఏరియా ఉండటం జరుగుతుందని, ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. నవీన్ యాదవ్ వస్తే ఇదంతా మార్పు జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా మేమే గెలుస్తామని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? నేను గల్లీలలో నేనేమి రోడ్ షోలలో పార్టిసిపేట్ చేయలేదు. గల్లీలో డోర్ టు డోర్ తిరుగుతున్నాను. అసలు ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఏమున్నాయి అనేది కూడా తెలియకుండా మనం డోర్ టు డోర్ తిరిగినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తున్నది. గతంలో మున్సిపల్ మినిస్టర్ గా చేసిన కేటీఆర్ మరి ఈ గల్లీలన్నీ ఎప్పుడన్నా వాచ్ చేసిండా? రోడ్ షోలు చేసిన వాళ్ళకి మరి గల్లీలలో ఏమున్నాయి, గల్లీ వాసులు ఇబ్బందులు ఏమున్నాయి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పాటలు పెట్టుకొని మాది ఢిల్లీ కాదు గల్లీ అని చెప్పుకోవడం కాదు, గల్లీలో ఏముంది లోపల అనేది చూడాలి. కానీ మెయిన్ రోడ్ లో తార్ రోడ్లలో రోడ్ షోలు చేసుకోవడం కాదు. గల్లీలలో బస్తీ వాసులు ఇబ్బంది ఏంటి, గల్లీలో నడవడానికి రోడ్లు ఎట్లున్నాయి అనేది కూడా చూడాలి. నిన్న మేము లైవ్ లోకి వెళ్ళాను కాబట్టి చాలా ఇబ్బందిగా ఉన్నాయి. రోడ్లు గుంతలు గుంతలుగా ఉన్నాయి, మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి గల్లీలు. కాబట్టి మరి ఇప్పుడు నేనేమంటాను అంటే మా అభ్యర్థి మా సోదరుడు నవీన్ యాదవ్కి అవకాశం ఇస్తే మెయిన్ రోడ్లు ఎట్లుంటాయో గల్లీ రోడ్లు కూడా అట్లా చేసే సత్తా నవీన్ యాదవ్కి ఉంది. అట్లా పండించే సత్తా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఆ బస్తీవాసులు కానివ్వండి, వాళ్ళు మైనార్టీ వాళ్ళు కానివ్వండి, హిందువులు కానివ్వండి, ఎవరైనా కానీ అందరు ప్రజలే, అందరికి కూడా బస్తీలో ఉన్న వాళ్ళకు మెయిన్ గా ఇబ్బంది జరగకుండా అన్న నవీన్ అన్న అంటే నేనున్నా అనేటట్టు ఏ అర్ధరాత్రి అయినా ఒక్క ఫోన్ చేసినా తలుపు తట్టినా వచ్చే వ్యక్తి నవీన్ యాదవ్. కాబట్టి మీ అందరిలో పుట్టి పెరిగిన బిడ్డ అయిన నవీన్ యాదవ్ ని మరి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మరి 2 సార్లు కూడా మీరు అవకాశం ఇవ్వకపోయినా 3వసారి అవకాశం ఇచ్చి అభివృద్ధి ఏ రకంగా చేస్తాడు అనేది మీరు చూడాల్సిన అవసరం ఉంది. అవకాశం ఇవ్వండి అని మీకు. అలాగే మేము ప్రచారం నిమిత్తంగా, ఎందుకంటే అది చేశారు ఇది చేశారని వాళ్ళు చెప్పడం, రిలేటివ్స్ చెప్పడం, ఇది మాత్రం చెప్పుకుంటున్నారు అన్నట్టుగా అనే దాని మీద మేము సర్వే చేసి నిజంగానే ఇక్కడ కొన్ని టెంపుల్స్ కానీ, శ్మశాన వాటిక్స్ కానీ, గురుద్వార్ కానీ, సిక్కుల వాళ్ళ కోసం కానీ ఆయన ఎంతవరకు చేశారన్నది సాక్షాత్తు భగవంతుడి సాక్షిగా టెంపుల్లోనే వాళ్ళతో మాట్లాడించడం జరిగింది మ్యామ్. ఎందుకంటే సాధారణంగా ఎక్కడైనా ఎవరైనా అబద్ధాలు చెప్పొచ్చేమో, భగవంతుడి దగ్గర మాత్రం ఖచ్చితంగా నిజాలే చెప్తారన్న ఉద్దేశంతో మేము చేసినటువంటి ప్రోగ్రామ్స్ అని కూడా వీపీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళి టెంపుల్ దగ్గర వాళ్ళందరితో మాట్లాడించడం జరిగింది మ్యామ్. ఇన్ని జరుగుతున్నాయి చూస్తుంటే ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు మ్యామ్. చాలా మంది ఏమంటున్నారు, ఇది జనతా గ్యారేజ్ అంటున్నారు. శ్రీశైలం యాదవ్ ఇల్లు అని అంటే ఆయనకి ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకోకుండా శ్రీశైలం గారి ఇంటికి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని ఇంతలా ప్రజలు నమ్ముతుంటే ఇట్లాంటి వ్యక్తి మీద ఎంతో నెగిటివిటీ కూడా ప్రచారం చేయడం జరుగుతుందండి. చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. మీకు వ్యక్తిగతంగా చిన్న శ్రీశైలం యాదవ్ గారి గురించి మీకు చాలా వరకు తెలుసు మ్యామ్. అంటే ఆయన గురించి అడిగితే మీరు ఏం చెప్తారు? అలాగే నవీన్ యాదవ్ గురించి, ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడు అని అయితే మనం వింటున్నాం. ఒక్కసారి ఆ తండ్రి గురించి, ఆ కొడుకు గురించి మీ మాటలు అడిగితే మీరు ఏం చెప్తారు? డెఫినెట్ గా చిన్న శ్రీశైలం గారు మా నాన్నగారికి స్నేహితుడు కూడా అవుతారు. గతంలో మాతో పాటు టీఆర్ఎస్ లో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉంది.
మా నాన్నగారి స్నేహితుడు, అట్లాగే టీఆర్ఎస్లో పార్టీలో పనిచేసిన అనుభవంతో పాటు ఆయన ప్రజలకు ఏ రకంగా చేరువగా ఉంటాడు అనేది కూడా నేను తెలిసిన వ్యక్తిని. ఎందుకంటే నేను కూడా ప్రజలతో ఉన్న వ్యక్తిని కాబట్టి ఆయన ఏ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఒక ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీ కాకపోయినా వాళ్ళకు ధీటుగా ఆయన ఏ రకంగా పనిచేస్తారు అనేది ఆయన పనితీరు నేను చూడడం కంటే ఎక్కువ విన్నాను. అంటే మనం రెండు కళ్ళతోటి చూస్తాం, కానీ ఎన్నో వేల కళ్ళు చూసిన కళ్ళు, లాభం పొందిన చేతులు, వాళ్ళు చెప్తే విన్నది డెఫినెట్ గా ఎఫెక్టివ్ ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. సో అట్లా చాలా మంది చెప్పారు. నేను డోర్ టు డోర్ తిరుగుతుంటే కూడా చాలా మంది చెప్పారు నవీన్ యాదవ్ కే గెలిపించుకుంటాం మేము, డెఫినెట్ గా మేము అందరికి కూడా అప్పీల్ చేస్తే నవీన్ యాదవ్ ను గెలిపించండి, అవకాశం ఇవ్వండి అంటే డెఫినెట్ గా మేము నవీన్ యాదవ్ నే గెలిపించుకుంటాం, నవీన్ యాదవ్ కి ఓటిస్తాము, వాళ్ళైతేనే మాకు అందుబాటులో ఉంటారు అని చెప్పారు. మీరన్నట్టు గురుద్వారాకి కూడా వాళ్ళు శ్మశాన వాటికను కూడా శ్రీశైలం ఫ్యామిలీ ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా ఎవరికి ఏ అవసరం ఉంటే వాళ్ళు అది ఇస్తారు. ఆ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, చిన్న చిన్న పిల్లలు కూడా, నిన్న చాలా మంది పిల్లలు నిన్న మా దగ్గరకు వచ్చారు, నవీన్ మేము వచ్చామని. ఆ పిల్లలందరూ కూడా నవీన్ అన్న రావాలి, నవీన్ అన్న గెలవాలి అని ఆ ఉత్సాహం, ఆ ఉత్సాహం, అంత చిన్న పిల్లలు కూడా నవీన్ వస్తున్నారు. అంటే రాజకీయాల్లో చిన్న పిల్లలు కూడా నవీన్ అన్న గెలవాలి అని అంటే నవీన్ ప్రజలకు అందుబాటులో ఉంటేనే అది చిన్న పిల్లలు కూడా నవీన్ గెలవాలంటారు. అలాంటిది మత పెద్దలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఆ కాలనీకి చెందిన అందరు కూడా నవీన్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఆశిస్తున్నారు. ఇంకా నిన్న గురుద్వారా మహిళలు నాకు చెప్తున్నారు, నవీన్ వాళ్ళ కుటుంబం మాకు ఎప్పుడు ఎల్లవేళలో అందుబాటులో ఉంటారు, మాకు శ్మశానం లేకుంటే శ్మశానానికి ప్లేస్ కూడా ఇచ్చారు, రేపు నవీన్ వస్తే మాకు ఇంకా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది, మా టెంపుల్ కానివ్వండి, మా కాలనీకి కానివ్వండి, మా కమ్యూనిటీకి కానివ్వండి అని ఆ రకంగా అందరూ నవీన్ ని గెలవాలని చాలా గట్టిగా కోరుకుంటున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు నేనేమంటానంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన వాళ్ళే కుటుంబ సభ్యులే బయటికి వచ్చి అవినీతి జరిగింది అని చెప్తున్నారు. కుటుంబ సభ్యురాలచే బయటికి వచ్చి అవినీతిలో మొన్నటి వరకు భాగస్వామ్యం పంచుకున్న కుటుంబ సభ్యురాలే బయటకు వచ్చి అవినీతి జరుగుతుంది అని చెప్తున్నప్పుడు వీళ్ళ మీద చిన్న శ్రీశైలం అన్న మీద, నవీన్ మీద ఆరోపణలు చేయడము ఎంతవరకు సమంజసము? అది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దొంగే దొంగ అన్నట్టు ఉంది, ఆ రకంగా ఉంది తప్ప గతంలో మేము ఇక్కడ మాకు 3 సార్లు మా బీఆర్ఎస్ అభ్యర్థికి అవకాశం ఇస్తే మేము ఏ రకంగా విఫలమైపోయి ఉన్నాము అనేది చెప్పుకోలేక, దిక్కుదివాన లేక ఈరోజు మళ్ళీ మా అభ్యర్థి మీద అనవసరమైన కొన్ని ఫేక్ వీడియోస్ చేయించుకుంటూ మరి భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. డెఫినెట్ గా మా అభ్యర్థి ఏం చేయబోతున్నాడు, ఎంత ఎఫెక్టివ్ పర్సన్, ప్రభుత్వం కూడా అతనికి ఏ రకంగా చేదోడు వాదోడు ఉంటుంది, మా సంక్షేమాలను అతని ద్వారా మేము ఏ రకంగా ప్రజలకు డెవలప్ చేస్తాము అనేది మేము చెప్తున్నాం. మీరు కూడా ఆ రకంగా చెప్పుకోవాలి. కానీ ఒక పర్సన్ టార్గెట్ చేసుకుంటూ రౌడీ అని మాట్లాడుకుంటూ మరి నేను ఒకటే అంటా, ఇప్పుడు వాళ్ళు అన్నదానికి సమాధానం చెప్పాల్సింది. మీరు రౌడీలు అంటే మరి మీరు లక్క నుంచి వచ్చిన రాక్షసులు కాదా? బీఆర్ఎస్ లో తిరుగుతున్న వాళ్ళు రాక్షసులను తట్టుకోవాలంటే డెఫినెట్ గా రౌడీ అవసరమే. మరి వాళ్ళ భాషలో యాక్చువల్ గా మేము అట్లాంటి పదాలు వాడాం, కాంగ్రెస్ వాళ్ళం మేము అట్లా ప్రవర్తించాం, కానీ వాళ్ళ భాష ఉపయోగించారు కాబట్టి గతంలో కూడా దేవతలకు రాక్షసులకు యుద్ధాలు జరిగినాయి మంచి చెడ్డ గురించి. మరి ఇప్పుడు ఈ లంక నుంచి వచ్చిన రాక్షస ముఖ ఇదంతా ఉంది కదా, మరి ఈ ముఖాన్ని అడ్డుకోవాలంటే మరి అవసరం కదా. మరి వాళ్ళ భాషలో వాళ్ళు అన్నట్టు డెఫినెట్ గా అవసరమే. కాబట్టి డెఫినెట్ గా మరి మీ రాక్షస ముఖను తట్టుకోవడానికి, అడ్డుకోవడానికి మళ్ళొక్కసారి మీకు అవకాశం ఇవ్వకుండా మళ్ళీ ఈ జూబ్లీస్ ప్రజలను మళ్ళీ మురికి కూపాల పాలు, ఇబ్బందుల పాలు చేయకుండా మంచి నియోజకవర్గాన్ని నీడలాగా వెన్నంటి ఉంటుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసే యువకుడు కాబట్టి, ఆ సత్తా ఉంది కాబట్టి, ఆ చరిష్మా ఉంది కాబట్టి మా పార్టీ ఆయనను క్యాండిడేట్ చేయడం జరిగింది. కాబట్టి
డెఫినెట్ గా నవీన్ యాదవ్ ఘన విజయం సాధించబోతున్నాడు. డెఫినెట్ గా నియోజకవర్గానికి అభివృద్ధి చేసి చూపిస్తాడు. వాళ్ళు గతంలో ఉన్న వాళ్ళు 3 సంవత్సరాల్లో చేయలేంది నవీన్ డెఫినెట్ గా ఒక టర్మ్ అంటే జస్ట్ నవీన్ గెలిచినాక మళ్ళీ 3 years అయితే ఎలక్షన్స్ వస్తాయి. అయినా కూడా డెఫినెట్ గా డెవలప్ చేసి చూపిస్తాడు. డెఫినెట్ గా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నవీన్ గెలుపు కోసం, నవీన్ నాయకత్వం కోసం నిన్న చిన్న పిల్లలు కూడా, చిన్న పాపలు కూడా మాతో ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఆదరిస్తున్నది చూడాలి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి, గత 3 terms నుంచి కూడా తను ఓడిపోవడం జరుగుతుంది, గెలిచి నాకు కుడిభుజంలాగా అవుతాడు, తను గెలిపించండి అంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత ప్రచారంలోకి సీఎం గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది మ్యామ్ ఇప్పుడు రిజల్ట్ మీకు? చాలా బాగుందండి. రేవంత్ అన్నకు కుడిభుజంతో పాటు నియోజకవర్గ ప్రజలకు కూడా అండదండగా ఉంటాడు కదా. అర్ధరాత్రి తలుపు తట్టినా గాని ఒక కొడుకులాగా, ఒక తమ్మునిగా, ఒక అన్నగా అన్ని వర్గాల వాళ్ళకు అందుబాటులో ఉంటాడు కదా. అందుకోసమని డెఫినెట్ గా ఈ జూబ్లీ హిల్స్ గెలిస్తే రేవంత్ అన్న ఆయనకు ప్రత్యేకమైన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు కూడా ఇవ్వడం జరుగుద్ది. పేరుకే జూబ్లీ హిల్స్ కానీ ఇక్కడ అంతా గల్లీలలో చూస్తే జంతర్ మంతర్ ఉంది, అసలు సాఫీగా రోడ్డు కూడా నడిచేటట్లు లేవు. మేము అలాగే మీ బాబాయ్ కేసీఆర్ ప్రచారంలోకి రారంటారా, వస్తారంటారా? అంటే ఇప్పుడు కొంచెం వారి ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది ఉంది, కుటుంబంలో కూడా వారి బావగారు కూడా చనిపోవడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన వచ్చి జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్తారు అంటే, నేను 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే ఏం చేసిన 3 సార్లు నా పార్టీలు ఉన్న ఎమ్మెల్యే చేసిన నిర్వాహకం, నియోజకవర్గ అభివృద్ధి ఏం చెప్పుకోవాలి ఆయన. కొత్తగా పెట్టిన ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఏ రకంగా అభివృద్ధి చేస్తుంది అనేది ఏ రకంగా చెప్పబోతారు. గతంలో వాళ్ళు పాలకులుగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందనప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మరి మా క్యాండిడేట్ గెలిస్తే ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని ఏ రకంగా కేసీఆర్ గారు వచ్చి ఏం చెప్తారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు? కన్న కూతురేమో అవినీతి జరిగిందని చెప్తుంది, మరి కేసీఆర్ గారు వచ్చి గతంలో జరిగిన అభివృద్ధి ఏంది, మళ్ళీ ఏం చేస్తాను ఆయన చెప్పుకోవడానికి మొహం లేకుండా కూతురు మాట్లాడుతుంటే ఆయన వచ్చి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏ రకంగా మొహం చూపించగలుగుతారు? మొహం చూపించలేని ఇబ్బంది పరిస్థితి ఆయనకు ఉంది. మ్యామ్ ఫైనల్ గా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు లంక నుంచి వచ్చిన రాక్షసుల్లాగా మొత్తం చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వాళ్ళ వరకు అందరూ వచ్చి తిరుగుతున్నారు. ఇప్పుడు అధికారం అంతా దిగిపోయినాక, అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ జూబ్లీ హిల్స్ గల్లీలు ఏ రకంగా ఉండేది? ఇప్పుడు బయట మామూలుగా వింటే జూబ్లీ హిల్స్ అంటే చాలా పేరుకే చాలా పెద్ద రిచెస్ట్ ప్లేస్ అని అనుకుంటాం, కానీ గల్లీలోకి ఆ మూలల్లోకి వెళ్తే బస్తీవాసుల పరిస్థితి ఎట్లుంది అనేది ఏ రోజైనా 10 సంవత్సరాలు మున్సిపల్ మినిస్టర్ ఉన్న చిన్న ముఖ్యమంత్రి అయిన కేటీఆర్ ఏ రోజైనా లైవ్ లోకి వచ్చి చూసిండా? బస్తీవాసుల ఇబ్బందులు గమనించుకున్నాడా? మరి ముఖ్యమంత్రి అప్పుడు కేటీఆర్ కు దగ్గరైన ఈ గోపీనాథ్ గారు 3 సార్లుగా ఎమ్మెల్యే ఉన్న సందర్భంగా ఏం ఫండ్స్ తెచ్చి నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేసిండ్రు? ఇబ్బందులు చేసిండ్రు తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదు. మరి నేనేమంటా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు సానుభూతి అనే కేవలం సానుభూతి సెంటిమెంట్ మీద వాళ్ళు ఒక రాజకీయాలు చేస్తున్నారు, కానీ అవతల అదే పార్టీ నుండి బయటకు వచ్చిన కుటుంబ సభ్యురాలైన మహిళ చెప్తున్న దాని గురించి ఏ సమాధానాలు చెప్తారని నేను అడుగుతాను. మరి కుటుంబంలో ఉన్న ఆడబిడ్డల గురించి పట్టించుకోని వాళ్ళు నిన్నొకరం ఇంటి ఆడబిడ్డలను బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మరి ఇప్పుడు మీరు నిలబడ్డ ఆడబిడ్డ ఏ రకంగా మీరు ఆమెను ప్రోత్సహిస్తారు రాజకీయాల్లో? ఆమెకి ఏ రకంగా అండదండగా ఉంటారు? మరి
జూబ్లీహిల్స్ నియోజకవర్గంకి సంబంధించిన ప్రజలకు కానివ్వండి, ఆడబిడ్డలకు కానివ్వండి, ఏ రకంగా మీరు జవాబుదారీతనంగా ఉంటారు? నేనేమంటా అంటే, మీరు మీ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పేది ఒకటి, మీ పార్టీ క్యాండిడేట్ గెలిపించుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేయబోతున్నారని చెప్పుకోండి. కానీ మా అభ్యర్థి నవీన్ యాదవ్ గురించి అడ్డగోలు మాటలు, అనవసరమైన మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇంకా చులకనవ్వకుండా అట్లా మాట్లాడితే మాకు నష్టం జరగడం కాదు, అల్టిమేట్ గా మీకే నష్టం జరుగుతుంది. కానీ ఆడలేక మధ్యలో ఓడినట్టు, కూట్ల రాయింది అనేవాడు ఎట్ల రాయి తీసినట్టు, ఇంటి ఆడబిడ్డలను పట్టించుకున్నవాడు ఇంకొక ఆడబిడ్డలను రేపు గెలిపిస్తే మేము అభివృద్ధి చేస్తాము అని అంటే ఏ రకంగా ఆడబిడ్డలు నమ్ముతారు, ఓటర్లు నమ్ముతారు, జూబ్లీహిల్స్ ప్రజలు నమ్ముతారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు చాలా వివేకవంతులు, విజ్ఞానవంతులు. గత పాలకులు చూసినారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా పనితీరు చూస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు అనవసరమైన ఫేక్ వీడియోలు సృష్టించి, గందరగోళం సృష్టించి, మీరు సిన్సియర్గా మీరు ప్రచారం మీరు చేసుకోండి. మేము చాలా సాఫీగా, చాలా మంచిగా మా ప్రచారం మేము చేసుకుంటున్నాం. ప్రజల నుంచి మాకు వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక మీరు అడ్డమైన ఆరోపణలు చేసుకుంటూ, ఒక క్యాండిడేట్ నవీన్ యాదవ్ మీద కాకుండా చిన్న శ్రీశైలం అన్న మీద కానివ్వండి, నవీన్ సోదరుడు వెంకట్ మీద కానివ్వండి, గతంలో అడ్డగోలు కేసులు పెట్టిరు వాళ్ళ మీద, ఇప్పుడు అడ్డమైన ఆరోపణలు చేస్తారు. అంటే మీరు అధికారంలో ఉంటే అడ్డమైన కేసులు పెడతారు, మీరు అధికారంలో లేకుంటే అడ్డమైన ఆరోపణలు చేస్తారా? అంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరు ఏ అడ్డమైన ఆరోపణలు చేసినా, మీరు ఎన్ని వేల కోట్ల పంచినా వచ్చేది ఫలితం శూన్యం. అంటే యువకుడు ఫస్ట్ టైం ఓటు వేయడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. నవీన్ యాదవ్ కి ఎందుకు ఓటు వేయాలి అంటే రమ్యారావు గారు, కల్వకుంట్ల రమ్యారావు గారు ఏం చెప్పబోతున్నారు? నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరి బంధువులు నేను అనే విధంగా అందరికీ అందుబాటులో చేరువలో ఉండి నా బీసీ బిడ్డ నవీన్, అలాంటి బీసీ బిడ్డ ప్రతి ఒక్కళ్ళతోటి కూడా మమేకమయ్యి డెఫినెట్ గా తనకు అవకాశం వచ్చినాక 3 సంవత్సరాల కాలంలో మర్చిపోలేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తే తను ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాడు. డెఫినెట్ గా ముఖ్యంగా మహిళలందరికీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ మహిళలకు అందరికి తెలియజెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ పథకం ఉందో, ఏదైతే 500 గ్యాస్ ఇస్తున్నామో, ఏదైతే ఉచిత కరెంట్ ఇస్తున్నామో, అట్లనే రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు మహిళలను కోటీశ్వరులను కూడా చేస్తామంటున్నారు. కాబట్టి మహిళలకు మంచి ప్రాధాన్యత ఉండే విధంగా, మహిళలందరికీ కూడా మంచి జరిగే విధంగా, మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి మేము మా నవీన్ యాదవ్ని గెలిపించుకున్నాక కృతజ్ఞతాభావంగా డెఫినెట్ గా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గ మహిళలందరికీ వాళ్ళ ఇబ్బందులు ఏమున్నా ఇమీడియట్ గా మేము అవన్నీ కూడా స్వీకరించి అందరి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రత్యేకమైన అభివృద్ధి పనులు కానివ్వండి, ప్రత్యేకమైన నిధులు కానీ తీసుకొచ్చి నవీన్ యాదవ్ డెఫినెట్ గా ఒక మంచి యువకుడికి అవకాశం ఇచ్చినందుకు నవీన్ యాదవే రేపు రోల్ మోడల్ గా అయ్యే విధంగా నవీన్ యాదవ్ తప్పకుండా చేస్తాడు అనే నమ్మకం మాకుంది. డెఫినెట్ గా రేవంత్ అన్న నవీన్ కు అండదండగా ఉంటారు. నవీన్ కి జూబ్లీహిల్స్ ప్రజలు అండదండగా ఉండాలని జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా నేను రమ్యారావుగా, తెలంగాణ క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ గా, ఇప్పుడు ఈ ఎలక్షన్ కోఆర్డినేషన్ మెంబర్ గా, ఒక కేసీఆర్ బాధితురాలైన అన్న కూతురుగా అందరికి కూడా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా నవీన్ యాదవ్ను భారీ మెజార్టీ తోటి గెలిపించాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మ్యామ్. సానుభూతి వర్సెస్ అభివృద్ధి జరుగుతుందిగా అన్నట్టుగా ఉంది. అంటే
ఎంత పర్సెంటేజ్ ఎవరికి రావచ్చు అంటారు? ఇది మాది ఫామ్ హౌస్ పాలన కాదు కదా, మాది ప్రగతి భవన్ పాలన కాదు కదా, ప్రజాపాలన కదా. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరినైనా కలిసే అవకాశం ఉంది. గతంలో అవకాశం లేకుండే. గెలిస్తే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే నియోజకవర్గానికి చాలా ఫండ్ తేవడానికి చాలా బాగుంటది కదా. అందుకని ప్రజలందరూ కూడా ఒక్కసారి నవీన్ యాదవ్ అవకాశం ఇస్తే 10 సంవత్సరాల నుంచి కూడా పేరుకే జూబ్లీహిల్స్ ఇక్కడంతా కూడా బస్తీ వసతులు స్లమ్ ఏరియా ఉండటం జరుగుతుందని. ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. నవీన్ యాదవ్ వస్తే ఇదంతా మార్పు జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా మేమే గెలుస్తామని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? మాది ఢిల్లీ కాదు, గల్లీ అని చెప్పుకోవడం కాదు. గల్లీలో ఏముంది లోపల అనేది చూడాలని మెయిన్ రోడ్లో తార్ రోడ్లలో రోడ్ షోలు చేసుకోవడం కాదు. నవీన్ అన్న అంటే నేను ఉన్నా అనేటట్టు ఏ అర్ధరాత్రి అయినా ఒక్క ఫోన్ చేసినా కలుపు కట్టినా వచ్చే వ్యక్తి నవీన్ యాదవ్. చాలా మంది ఏమంటున్నారు, ఇది జనతా గ్యారేజ్ అంటున్నారు. శ్రీశైలం యాదవ్ ఇల్లు అని అంటే ఆయనకి ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళకోకుండా శ్రీశైలం గారి ఇంటికి వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని ఇంతలా ప్రజలు నమ్ముతుంటే ఇట్లాంటి వ్యక్తి మీద ఎంతో నెగిటివిటీ కూడా ప్రచారం చేయడం జరుగుతుందండి. చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఒక పర్సన్ టార్గెట్ చేసుకుంటూ రౌడీ అని మాట్లాడుకుంటూ మరి నేను ఒకటే అంటా, ఇప్పుడు వాళ్ళు అన్నదానికి సమాధానం చెప్పాల్సింది. మీరు రౌడీలు అంటే మరి మీరు లక్క నుంచి వచ్చిన రాక్షసులు కాదా? బీఆర్ఎస్ లో వాళ్ళు రాక్షసులను తట్టుకోవాలంటే డెఫినెట్ గా రౌడీ అవసరం లేదండి. వాళ్ళ భాషలో యాక్చువల్గా మేము అట్లాంటి పదాలు వాడాం, కాంగ్రెస్ వాళ్ళం మేము అట్లా ప్రవర్తించాం. కానీ వాళ్ళ భాష ఉపయోగించింది కాబట్టి ఈ జూబ్లీహిల్స్ గెలిస్తే రేవంత్ అన్న ఆయనకు ప్రత్యేకమైన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది. పేరుకే జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ అంతా గల్లీలలో చూస్తే జంతర్ మంతర్ ఉంది. అసలు సాఫీగా రోడ్లు కూడా నడిచేటట్టు లేదు. మీ బాబాయ్ కేసీఆర్ ప్రచారంలోకి రారంటారా, వస్తారంటారా? గతంలో వాళ్ళు పాలకులుగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి మరి మా క్యాండిడేట్ గెలిస్తే ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని ఏ రకంగా కేసీఆర్ గారు వచ్చి ఏం చెప్తారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు? అన్న కూతురేమో అవినీతి జరిగిందని చెప్తుంది. మరి కేసీఆర్ గారు వచ్చి గతంలో జరిగిన అభివృద్ధి ఏంటి, మళ్ళీ ఏం చేస్తానని చెప్పుకోవడానికి మొహం లేకుండా కూతురు మాట్లాడుతుంటే ఆయన వచ్చి ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలకు ఏ రకంగా మొహం చూపించడం ఉందా?